నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. ఒక సాధారణమైన ప్రశ్న అందరూ కూడా అడిగేది, ఇంట్లో భార్యాభర్తలు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి? ఏ భార్యాభర్తలు కూడా ప్రశాంతంగా ఎప్పటికీ ఉండలేరు. అట్ ద సేమ్ టైం కాంట్రడిక్షన్ ఉండగలుగుతారు కూడా. అంటే దేవుడు రూపం లేదు అంటాం, మళ్ళీ అట్ ద సేమ్ టైం రూపం ఉంది అంటాం. సాకారము నిరాకారము. అంటే భార్యాభర్తలు అంటే అందం ఎలా ఉంటుంది, కొట్టుకు చేస్తుంటేనే అందం ఉంటుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒక 5 minutes మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. సో భార్యాభర్తలు అంటే ఎవరో కాదు, ఒకే బాడీ, 2 different బాడీస్ బట్ 1 soul. బైబిల్లో కూడా చెప్పబడి ఉంది. ఈ యొక్క అవ్వ ఆదాము జీసస్ సృష్టించిన తర్వాత మగాడు ఒక్కడినే ఆడమ్ని వదిలేస్తే, అవ్వని ఈవిని ఒక మగాడిని సృష్టించి వదిలేస్తే వాడికి బోర్ కొడుతుంది. నాకు ఒక పార్ట్నర్ ఉంటే బాగుండు కదా, కబుర్లు చెప్పుకుంటాను ఇట్లా అనుకుంటుంటే అతను బోన్ని విరిచి అవ్వని సృష్టిస్తాడు, ఈవిని. సో మనము ఆడవాళ్ళు మగవాళ్ళు బోన్స్ని కనుక లెక్క కడితే 205 బోన్స్ మగవాడికి ఉంటే 206 బోన్స్ ఉంటాయి ఆడదానికి. సో దిస్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్. బైబిల్ అయినా క్రిస్టియన్ అయినా అదే హిందూ మతం అయినా ఏదైనా. అలాగే మన హిందూ మతంలో లక్ష్మీనారాయణుడు, శివ పార్వతులు, రాధాకృష్ణులు, బ్రహ్మ సరస్వతులు, అరుంధతి వశిష్ఠులు ముఖ్యంగా. వీళ్ళందరినీ ఎందుకు చెప్తాం మనము? భార్యాభర్తలు అంటే దెర్ విల్ బి నో మిస్అండర్స్టాండింగ్స్. నువ్వు ఇందాక అన్నట్టుగా 3 factors ఉండాలి. భార్యాభర్తలు నియమాలంటే ఒకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఈజ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్, పరస్పరము నమ్మకం ఉండాలి. అండ్ మూడవది వచ్చేసరికి ఈగోస్ ఉండకుండా మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అందుకనే చూడు, ఏ వైఫ్ ఏ హస్బెండ్ని బాగా అబ్జర్వ్ చెయ్యి, మ్యారేజ్ అయిపోయి ఒక 20-30 years అయిపోతుంది కదా, అండ్ వాళ్ళు చూడు పేరు పెట్టి నువ్వు అని మాట్లాడతారు, వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అంటుంది అంటే ఆ చనువు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అది బయట వాళ్ళని అనరు. సో ఆ ఇంటిమెసీ అనేటటువంటిది, ఆ బాండేజ్ అనేటటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి కొట్లాటలు, ఈ ఫైటింగ్లు, ఇవన్నీ కూడా కామన్ అనమాట. దీనికోసం ఈ గోల్కి వెళ్ళిపోయి డైవర్సల్కి అప్లై చేసేసుకోవడాలు, వెళ్ళిపోవడాలు, ఇవన్నీ చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, ఇప్పుడు మ్యారేజ్ అయిన 15 years అట్లీస్ట్ మినిమం 5 years దాకా కూడా మెచ్యూరిటీ రాదు. సో ఫస్ట్ ఇయరే ఈ పేరెంట్స్ ఎంటర్ అయిపోతారనమాట, అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్. వీళ్ళు జరిగిన నేరేషన్ అంతా చెప్తా ఉంటారు, వీళ్ళ మదర్ ఫాదర్కి వాళ్ళు, వీళ్ళ మదర్ ఫాదర్కి వాళ్ళు ఎగోలకు వెళ్ళిపోతారు, రెచ్చగొడతారు. ప్రెస్టేజ్, మా అమ్మను నువ్వు పట్టించుకోవట్లేదు, మా డాడీని నువ్వు పట్టించుకోవట్లేదని ఇలాంటి పనికి మాలిన ఎగోస్కి వెళ్ళి కాపురాలు పాడు చేసుకుంటారు. సో ఈ మిస్టేక్ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే దానికి కారణం థర్డ్ పర్సనే తప్ప వీళ్ళిద్దరూ కాదు, బికాస్ దే ఆర్ 1 soul. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొంత మెచ్యూరిటీ అనేది రావాలి. మెచ్యూరిటీ అనేది రావాలంటే కొంచెం లేట్గా పెళ్లి చేయాలి, అర్లీ మ్యారేజెస్ చేయకూడదు. బేసిక్గా 2 hand సర్కిల్ అని అంటారు కదా భార్యాభర్తలది, 2 చేతులతోని. ఎగ్జాక్ట్లీ. సో మనము రాధాకృష్ణుల యొక్క పుస్తకాలు చదవాలి. శ్రీకృష్ణుడికి ముళ్ళు ఇక్కడ గుచ్చుకుంటే రాధమ్మ కంట్లో నీళ్ళు వస్తాయి. శ్రీకృష్ణుడికి దగ్గు వస్తే మనకి ఆ నొప్పి రాధమ్మకు వస్తుంది, రాధమ్మకు వస్తే కృష్ణుడు అనుభవిస్తాడు. సో అక్కడ కండిషన్స్ ఉండకూడదు అనమాట. సో ఆ లవ్ అండ్ ఆ బాండేజ్ అనేటటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఫిజికల్ అట్రాక్షన్స్, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మీ అత్తగారు ఇంకా చచ్చిపోలేదా, మీ అత్తగారితో మేము కలిసి ఉండట్లా, మీరు నువ్వు ఎందుకుంటున్నావు, జాయింట్ ఫ్యామిలీలో ఎందుకుంటున్నావు, నువ్వు సపరేట్గా వెళ్ళిపోని, ఇట్లాంటి ఇడియట్స్ అంతా కూడా నైబర్సే. ముందు విల్లాల్లో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఆ కల్చర్లో ఉన్నటువంటి వాళ్ళు పాడు చేస్తారు. చాలామంది ఎక్కువ చూడు విల్లాస్ కల్చర్, అలాగే తర్వాత అపార్ట్మెంట్స్ కొంతవరకు పర్లా. అండ్ బస్తీల్లో ఉండేవాళ్ళు ఇంచుమించు ఎక్కువ కొట్టుకున్నా కలిసిపోతారు. ఆ పక్కింటి అంకులు ఈ పక్కింటి ఆంటీ వచ్చి కలిపేస్తారు వాళ్ళని. సో థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ వల్లే ఇది వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలా, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్గా ఎదగడము, ఎకనామికల్గా లిబర్టీ రావడము, స్త్రీకి ఉద్యోగాలు చేయడము మంచి హ్యాబిట్. ఆడవాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. సో పెద్దవాళ్ళంతా మంచి నియమాలు ఇచ్చారు. బట్ దిస్ ఉమెన్ షుడ్ నాట్ మిస్యూటిలైజ్ ఇట్. ఈ అమ్మాయి మిస్యూటిలైజ్ చేసి థర్డ్ పర్సన్, హూ ఆర్ ఫాదర్ అండ్ మదర్, వాళ్ళెవరు?
వీడు సొల్లు రోజంతా ఫోన్ పట్టుకొని ఫాదర్కి మదర్కి ప్రతి చిన్న విషయానికి అసలు ఫస్ట్ మ్యారేజ్లన్నీ కూడా డిజాల్వ్ అయిపోవడానికి కారణం హస్బెండ్సే అనమాట, నాట్ వైఫ్. ఎందువల్లంటే ఇటు వైఫ్కి చెప్తాడు, ఆ వైఫ్ చెప్పింది మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు. సో స్టూపిడ్ లాగా బిహేవ్ చేస్తాడు కాబట్టి వాళ్ళ అమ్మ ఏముంటుంది, అత్తగారు ఈగో ఫీల్ అయ్యి కోడలను తిడుతుంది, హర్ట్ అవుతుంది. ఇట్లా వస్తాయన్నమాట. అందువలన ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇవ్వాలి. భార్యకి చేసింది తల్లిదండ్రులకు చెప్పకూడదు, తల్లిదండ్రులు అన్న మాటలు భార్యకి చెప్పకూడదు. ఈ స్టూపిడ్స్ అంతా కూడా చాలామంది ఈ మెచ్యూరిటీ లేని ఇడియట్స్ అంతా కూడా వాళ్ళు ఇటు అటు చెప్పి కాపురాలు పాడు చేసుకుంటున్నారు. అండ్ ఉమెన్హుడ్ ఈజ్ నథింగ్ బట్ మదర్హుడ్. ఆడపిల్ల ఎప్పుడు కూడా కాపురం పాడు చేసుకోవాలని ఉండదు అండ్ మంచిగా ఉంటుంది. అయితే వీళ్ళు అర్థం చేసుకోరన్నమాట. అంటే హూ ఆర్ దీస్ పేరెంట్స్? ఇప్పుడు మా గురువుగారు గరిపాటి నరసింహారావు గారు ఎన్నో వీడియోల్లో చెప్పారు, మెయిన్ కారణం థర్డ్ పర్సన్. మెయిన్ తల్లిదండ్రులతో ఈ ఆడపిల్ల కూడా మాట్లాడకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటుందంటే రైట్ వచ్చేసింది అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు అమ్మాయి హస్బెండ్ తీసుకొస్తాడు అంటే ఇదేమన్నా వస్తువా, తీసుకొచ్చేసి ఇంకా డోంట్ ఫర్గెట్ యువర్ మదర్, ఫర్గెట్ యువర్ ఫాదర్, డోంట్ టాక్ విత్ యువర్ మదర్, డోంట్ టాక్ విత్ యువర్ ఫాదర్. నీ ఇంటి పేరు మారిపోయింది, అత్తగారి వైపు వచ్చావు, సో మా వైపే ఉండు, మా వైపు ఆలోచన. హ్యూమన్ బీయింగ్కి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు నిర్బంధించి మర్చిపోలేరు. ఒక 5 years దాకా వాళ్ళ తల్లిదండ్రులు 30 years పెరిగిన వాళ్ళు ఎలా మర్చిపోతారు ఆల్ ఆఫ్ ఎ సడన్? ఇంగిత జ్ఞానం కూడా ఉండదన్నమాట ఈ మగవాడి పిల్లల తల్లిదండ్రులకి. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా గాడిదల్లాగా తయారయ్యారు. ఎట్లా ఉన్నారంటే, వై ఐఎమ్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ ఎందుకు చెప్తున్నానంటే, మారాలి, సొసైటీ మారాలి. ఎవరు నోరెత్తి తిడతారు? ఇప్పుడు పండితులు అంతా తిడతారు, మాకెందుకని స్వీట్గా స్మూత్గా చెప్తారు. బికాస్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ద సొసైటీ, టు రిఫార్మ్ ద సొసైటీ అండ్ టు రెనోవేట్ ద సొసైటీ. ఆశలు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పిల్లలు ఇస్తారా? అందువల్లనే ఒక ఆమె మొన్న ఈ మధ్య వీడియోలో వచ్చింది, ఇప్పుడు ఇవ్వండి చూద్దాం, పీక్ పడేస్తున్నారు 70,000 మందిని, ఇవ్వండి అన్నారు. అంటే ఈ దురాశలు అనమాట. ఈ ఆడపిల్లలు కూడా అక్కడేదో ఫారెన్లో ఏదో ఉందని, ఆ డాలర్స్ ఏవో వస్తున్నాయని, ఫారెన్ ఇస్ మై డ్రీమ్ అని వీళ్ళు చెప్పడం. అన్ని ప్రొఫెషన్స్ ఈక్వల్గా, అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్నీ ఈక్వలే. సో అమ్మాయి మన కళ్ళ ముందు ఉండాలి అని చూసేవారు, ఒకప్పుడు ఆలోచించేవారు. ఇప్పుడేమో డాలర్స్ వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళాలి. ఇక్కడ వీడు ముసలాళ్ళు అయిన తర్వాత వీడికి హార్ట్ అటాక్ వస్తే ఆ వాచ్మెన్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు. ఆ పిల్లల తల్లిదండ్రుల కొడుకులు కోడళ్ళు అక్కడ ఉంటారు కదా. అండ్ హోప్లెస్ ఫెలోస్ కొంతకాలం చేసి వర్క్ చేసి వచ్చేయాలి. అలా అంటే ఒక ఇడియట్ పెడుతున్నాడు కామెంట్స్లో ఏమని, నరేంద్ర మోడీ గారిని, ఇండియన్ గవర్నమెంట్ని బిల్ పాస్ చేయమనండి, ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్ని ఎవరిని కూడా యుఎస్ రాకుండా, ఫారిన్ కంట్రీస్ వెళ్లకుండా అని. సో ఆల్టర్నేటివ్ ఇడియట్స్ ఇట్లాగే చెప్తారనమాట. సో అది కాదమ్మా, మనం చేయాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ రావాలి. లేట్ మ్యారేజెస్ చేయాలి, నాట్ ఎర్లీ మ్యారేజెస్ చేస్తే ఏం అర్థం అవుతుంది వాళ్ళకి? 21 years ఏం మెచ్యూరిటీ వస్తుంది? ఆ 60 years వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు భార్యాభర్తలు. కోర్టులో చూడు ఎక్కువ ఉంటే 1 year లోపల కేసులు 1,00,000 ఉంటాయి. 1 year లోపలే విడిపోతారు ఎక్కువ. ఒక 5 years దాటిన తర్వాత బాండేజ్ వస్తుంది. సో అందువల్లనే దైవభక్తి ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? దీనికి కారణం, వీడు హోటల్స్కి తీసుకెళ్తాడు, కాపరాలు పెట్టినప్పుడు విల్లాస్లో పెడతాడు, అపార్ట్మెంట్స్లో పెడతాడు, పెద్ద పెద్ద గదుల్లో పెడతాడు, అంత లగ్జరీస్ అలవాటు చేస్తున్నాడు. అంతేగాని నువ్వు పూజలు పునస్కారాలు చేయని చెప్పడు. సినిమాలకు తీసుకెళ్తున్నాడు, పబ్బలు తీసుకెళ్తున్నాడు. వీడు తాగుతూ ఇంకో బాటిల్ అత్తగారికి, కోడళ్ళకి, భార్యకి కూడా తీసుకొస్తున్నాడు. కల్చర్ మారింది కదా ఇప్పుడు. దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్ టు ఫీల్ షేమ్. ఇప్పుడు మా స్టూడెంట్స్ డైరెక్ట్ సిగరెట్ తాగుతారు. ఇప్పుడు వచ్చి మా గురువుగారులు ఆ కాలంలో పంచి కట్టుకొని వచ్చి, మమ్మీ అనకూడదు, డాడీ అనకూడదు అంటే కుదరదు. మమ్మీ డాడీ అని అంటారు ఇంగ్లీష్. ఇప్పుడంతా మారిపోయింది సమాజం, సొసైటీ. మై స్టూడెంట్స్ ఐ ప్రౌడ్లీ సే, వాళ్ళు బ్రహ్మాండంగా తాగుతున్నారు సిగరెట్లు, ఆడపిల్లలు కూడా. తప్పని ఎలా అంటావు? కల్చర్, సొసైటీ మారిపోతుంది. సో దైవభక్తి అనేది మారాలి, దైవభక్తి అనేది చేయాలి. పసుపులు కుంకాలు వేసేసి ఇదే పూజ అంటే హెరాస్ చేస్తుంటే వెళ్ళేదనుకుని టైం వేస్ట్ అనుకుంటున్నారు. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. మానవ వివేకానంద లిటరేచర్ చదవండి, ఆదిశంకర్ల లిటరేచర్ చదవండి, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ లిటరేచర్ చదవండి. అప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది. అంతేగాని మందు తాగొద్దని నిర్బంధించే ఇటువంటి పెద్ద మనుషులు వీళ్ళ కోడళ్ళు వీళ్ళ కూతురులే తాగుతారు. అక్కడ వాళ్ళని అంటే తంతారు, వీళ్ళని తన్ని ఇంట్లో గెంటేసి వీళ్ళకే తిండి పెట్టరు. సో సొసైటీలో చెప్పడం వేరు, ప్రాక్టికల్గా ఉండడం వేరమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.